యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందములు. ప్రతి ఒక్క వ్యక్తి మారు మనసు పొందమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతటా అందరూ మారు మనసు పొందాలని. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మారు మనసు పొందకపోతే గనక నిత్య నరకానికి వెళ్ళిపోతారు ఎవరైనా సరే. ఇదైతే వాస్తవం ఉంటుంది. మరి నరకానికి వెళ్లకుండా ఉండాలంటే యేసు రక్తం మాత్రమే ప్రతి ఒక్కరి పాపాన్ని క్షమించబడుతుంది. యేసు రక్తం ద్వారానే. యేసు రక్తంలోనే పాపాలన్నీ కూడా తీసివేయబడతాయి. ఒకవేళ యేసు రక్తం నమ్ముకోకపోతే కనుక మిగిలేది నిత్య నరకాగ్నే. ప్రతి ఒక్కరు గమనించండి. ఎందుకంటే రెండే ఆప్షన్స్ ఉన్నాయి. రెండే మరి అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పరలోకానికి వెళ్ళటం, మరియు నరకానికి. మరి పరలోకానికి వెళ్ళనప్పుడు జరిగే పరిస్థితి అంటే నరకానికే ప్రతి ఒక్కరు కూడా మరి ఉంచబడతారు. సాతాను కూడా వాడు చక్కగా నరకానికి లాక్కుంటాడు. అందుకనే సాతాను ఏం చేస్తున్నాడంటే మరి ఈ లోకంలో సువార్త ప్రకటించకుండా వాడు అడ్డుకుంటున్నాడు. అనేక మంది క్రైస్తవులు సువార్త ప్రకటించకుండా అడ్డుకునేది సైతానే. వాళ్ళలో చొరబడి అనేక మంది మనుషుల్లో చొరబడి సాతాను సువార్త ప్రకటించనివ్వట్లేదు. ఎందుకంటే వాడి సంఖ్య పెంచుకోవాలని చూసుకున్నాడు. ఎందుకు నరకానికి వాడి దగ్గరికి ఎక్కువ మంది లాక్కోవాలి. ఎందుకంటే సాతాను అనేవాడు ఒకప్పుడు ప్రధాన దూత దేవుని దగ్గర. వాడుతో పాటు వాడి అంచెలు కొన్ని కోట్ల మంది కిందకి పడదొరబడ్డారు. ఎందుకంటే లూసిఫర్ వాడి పేరు. ఎందుకంటే వాడిలో వచ్చిన గర్వాన్ని బట్టి కిందకి పడిపోయాడు. ఆ తర్వాత తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాడి పని ఏంటంటే ఇప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటమే సాతాను పని. అందుకని యాక్సిడెంట్స్ ఏంటి, మరి ప్రమాదాలు ఏంటి, ఎన్ని సాతాను వలన జరిగాయి. ఏది కూడా మరి సాతానికి మరి విరుద్ధంగా జరగదు. అన్ని సాతానం వల్లే జరుగుతాయి. ప్రతి కీడు సాతానం వల్లనే. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపం చేసుకోండి. ఎందుకు కీడు జరుగుతుందంటే మనిషిలో వివేకం లేనప్పుడు కీడు జరుగుతుంది. వివేకం ఎప్పుడు వస్తుంది? దేవునితో భయభక్తి కలిగి ఉంటేనే. మరి యేసు రక్తం పాపాలు కడుక్కున్నప్పుడే వివేకం అనేది ప్రతి మనిషిలో వస్తుంది. గమనించండి, జ్ఞాపం చేసుకోండి. మీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. లేకపోతే కనుక నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. యేసుప్రభువు నాకు క్షమించిన పాపాలను క్షమించంటే ఆయన క్షమిస్తాడు. ఎంత పాపం చేసినా దేవుడు క్షమిస్తాడు. అయితే తెలుసుకోవాల్సిన ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుని విడిచిపెట్టాలి. పశ్చాత్తాపడాలి. హృదయంలో నేను చేసిన తప్పుని గ్రహింపు రావాలి. ఆ గ్రహింపు ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు మాత్రమే ఆ యొక్క పశ్చాత్తాపం మీలో వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పశ్చాత్తాపడిన పాప నిమిత్తమే మారు మనసు పొందండి. మారు మనసు పొందటం అంటే నూతనమైన మనసు మీ హృదయంలో వస్తుంది. అదే మారు మనసు పొందడం. మారు మనసు ఎలా పొందుతారు? దేవునికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించినప్పుడు ఒక నూతనమైన మనసు మీకు కలుగుతుంది. నూతనమైన జీవితాన్ని మీరు మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారు. అదే మారు మనస్సు. కాబట్టి గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. సమయం వృధా చేసుకోవచ్చు. సమయం దాటిపోయింది. అంత్య దినాల్లో ఉంటున్నాం. ఏ క్షణంలో విపత్తు రావచ్చు, ఏ క్షణంలో భూకంపాలు రావచ్చు, ఏమైనా జరగవచ్చు. దేవుని వాక్య లెక్క ప్రకారం చూసినట్లయితే దినములు తక్కువైపోయినాయి. దేవుడి మాటలు దించి ఆశించిన గాక. ఆమేన్.